ఈ వీడియోని సెకండ్ పార్ట్గా స్టార్ట్ చేశాను. పక్కన అశోక్ అన్న కూర్చున్నాడు, ఆ పక్కన రోహిత్ అన్న ఉంచున్నాడు, ఆ పక్కన లింగారెడ్డి అన్న కూర్చున్నాడు, ఆ పక్కన రామాంజీ అన్న కూర్చున్నాడు. మా పివి రెడ్డి ఎక్కడ ఉన్నాడు కనిపించట్లేదు, వెతుకుతాను అదే యాడిపోయిండేనా అని. ఎవరో ఆయన పిలుస్తున్నారంట, రామాంజనేయ అన్న పిలుస్తున్నాడు అశోక్, మహేష్ అన్న, అది చూపిస్తున్నాను నేను. సో ఈ వీడియో నెక్స్ట్ ఒక చిన్న సాంగ్ పెట్టాను, ఆ సాంగ్ కాడ నుంచి ఆ టెంపుల్ అంతా ఇంకా చూపిస్తాను నేను మీకు, చూస్తుండండి. కుర్రాళ్ళు కుర్రాళ్ళు బెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు, కవించే సొగాళ్ళు. కుర్రాళ్ళు కుర్రాళ్ళు బెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు, కవించే సొగాళ్ళు. ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు, హద్దులేవి లేని వాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు. కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు, కవ్వించే సొగాళ్ళు. గతమును కూర్చేది వీడు, చరితను మార్చేది వీడు, కథలై నిలిచేది వీడు, కళలకు పందిళ్ళు వీడు, వీడేనో నేటి మొనగాడు. చెలిమికెప్పుడు చతగాడు, చెడుకెప్పుడు పగవాళ్ళు. ఇది కనిగిరి సిటీలోంచి బయటకు వచ్చిన పల్లెటూరు నుంచి భైరవ కోన అనే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గర వాటర్ ఫాల్ ఒకసారి చూడండి, చూపిస్తాను. సో మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మా ఫ్రెండ్స్, అండ్ ఇంకా చాలా మంది ఒక 10 మెంబర్స్ ముందుకెళ్ళారు. మిగతా మేము ముగ్గురు ఇక్కడ ఉండిపోయాం, ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించలేక ఉండిపోయాం, బట్ వెళ్ళక తప్పదు కదా, వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. అన్నా టికెట్ తీసుకొస్తారు అందరికి. ఈ గుడి లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి, తీసుకోండి. పదమూడు ఫ్రెండ్స్ గుడికి వెళ్తున్నాం. ఏం కూన? పోలవరం కూన కాదు, భైరవ కూన. భైరవ కూన దేవాలయం లోపలికి ఇప్పుడే వెళ్తున్నాం. చాలా కొండల్లో నుంచి ఏదో దీవుల్లోకి వెళ్తున్నట్టుంది. వెళ్తున్నాం, ఇంకా లోపల ఎంతవరకు ఉంటుందో చూద్దాం. ఒక థ్రిల్కి గురవుతున్నాం, అంటే కొత్త ప్లేస్ కదా, కొత్తగా ఉంది. సో ఎక్కడ విజయవాడ అండ్ ఎక్కడ ఈ భైరవ కోన, 300 కిలోమీటర్ల అవతల కనిగిరి ఫారెస్ట్ ఏరియాలో ఉంది. చాలా ఎంజాయ్ చేసాం ఈరోజు. సో మీరు కూడా ఎప్పుడైనా అవకాశం ఉంటే, టైం ఉంటే ట్రై చేయండి. చూడండి బ్రో, మా ఫ్రెండ్స్ రెడ్డి గారు స్నేహితులు, అండ్ అశోక్ గారు, అండ్ రామాంజనేయులు గారు, అండ్ అంతకుమించి పేర్లు తెలియదే. ఇటేనా రూటు? మర్చిపోయా నేను ట్రైపాడ్. గుడి
చీకట్లో పడుతుందంట. ఇప్పుడు ఓకే. బాగుంది, ఎక్సలెంట్ ఉంది. ఏదో జస్ట్ లేదా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మేము అనుకోలేదు ఇంత బాగుంటుందని ఇక్కడ, బట్ చాలా బాగుంది. ఇంకా కొండ పైకి వెళ్తున్నారు, అటు కూడా వెళ్తాను, అటు కూడా చూపిస్తాను. భైరవ కోన అలిగిరి ఫారెస్ట్ ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి, చమ్మ ఉంది, వెళ్ళదొక్కుని వెళ్ళాలి. అలా వెళ్తుంది లేదంటే మధ్యలో సిమెంట్ అది. ఈ పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ పైకి వెళ్తే ఇంకో టెంపుల్ ఉంది అనుకుంటాను. సో ఇన్ని టెంపుల్స్ ఉంటే నాకు తెలియదు. జస్ట్ మేము టైంపాస్ కోసం, వాటర్ ఫాల్ కోసం అని చెప్పి వచ్చాం. ఇక్కడ చూస్తే రాళ్ళు ఒకదాన్ని ఒకటి పేర్చున్నాయి. అంటే ఇలా పేర్చున్నారు అంటే దీనికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది, మంచి జరిగిద్దని చెప్పి. సో ఆ నమ్మకాలతో అలా చేసి ఉంటారు ఫ్రెండ్స్. పైన టెంపుల్ చూపిద్దాం అనుకున్నాను, బట్ అక్కడ మొబైల్ ఎలవ్ లేదని చెప్పి ఆపేశారు. లేదంటే నారాయణ స్వామి టెంపుల్ చూపించేవాడిని. అండ్ స్వరంగ మార్గం ఉంది. ఆ స్వరంగ మార్గం నుంచి హన్మకొండ, మహానంది వెళ్ళే రూట్ ఉందంట. అమ్మ లోపల సొరంగ మార్గం ఉంది. మహానందికి ఇంకా 2 ఊరు పేర్లు ఉన్నాయి, అవి కూడా కనుక్కొని చెప్తాను. సొరంగ మార్గం అది. భైరవ కోన టెంపుల్, మెయిన్ టెంపుల్ అది. జనాలు నిలిచినారు చూసారా ఇక్కడ. పైన నుంచి కిందకు వస్తుంది, కింద టెంపుల్. వాటర్ వెళ్తుంది, వాటర్ ఫాల్ లాగా అక్కడ అన్నమాట. ఫ్రెండ్స్ తిరిగి అలసిపోయాను, కొంచెం కాళ్ళు బాగా పెయిన్గా ఉన్నాయి. సో స్టెప్స్ మీద కూర్చున్నాను. మా వాళ్ళు అందరూ అది చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, పంతులు గారు సొరంగం లోపల నుంచి ఎక్కడికి వెళ్తుంది? హనుమలకొండ. హనుమలకొండ, శ్రీ హనుమలకొండ అక్కడికి. ఫ్రెండ్స్ భైరవకొండ టెంపుల్ మెయిన్ పైన కనిపిస్తుంది సార్, బంతిపూలతో స్టెప్స్ ఉన్న పైన అది. అటు కింద ఇంకో టెంపుల్ ఉంది. కింద పంతులు గారు కనిపిస్తారు, మీరు క్లియర్గా చూడండి. ఆ జనంలో పంతులు గారు కనబడరు. బంతిపూలు ఉన్నాయి చూడండి కింద, అదొక టెంపుల్. ఇటు పక్కన చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఈ వాటర్ ఫాల్ చూసుకుంటున్నారు కాబట్టి కింద చూపిస్తాను, లేదంటే పడిపోతాను.
టెంపుల్స్ స్టెప్స్ పైకి దారి ఉంది, బట్ అక్కడ ఏముందో నాకు తెలియదు. మేము ఇందాక వెళ్ళాం చూసారా, క్లియర్గా చెప్పాను. పైన సరంగం ఉంది, ఆ సరంగం నుంచి 3 గృహాలు ఉన్నాయి. ఆ గృహాలకి వెళ్ళడానికి దారి మహానంది అండ్ హనుమల్ కొండకి దారి ఉంది సరంగ మార్గం నుంచి. ఓకే ఫ్రెండ్స్, బయటకు వెళ్తున్నాను. నేను పడిపోతున్నాను సరిగా చూసుకోకుండా నడవడం ద్వారా. ఎంటర్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరు కనిపిస్తారు చూడండి. నా చేయి జారిపోతుంది, నా ఫోన్. చాలా జాగ్రత్తగా రావాలి చెప్పు. ఇక్కడ వస్తున్న వాటర్ చూసారా, చాలా ఫోర్స్ ఉంది. ఈ వాటర్లో అడుగు వేసుకుంటూ రావాలి, లేదంటే ఈ వాటర్తో పాటు మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళిపోతాను. ఓకే డన్. బాయ్ ఫ్రెండ్స్, అదే బాయ్ భైరవకోన టెంపుల్. ఓకే, కూర్చోడానికి వచ్చింది వీళ్ళు కాళ్ళు వచ్చి కూర్చోడానికి వచ్చిందా? చూడండి ఫ్రెండ్స్, టెంపుల్ నుంచి వచ్చిన స్టార్టింగ్ రూట్. చాలా వాటర్ ఫాల్స్ చాలా భయంకరంగా ఉంది, కానీ చాలా బాగుంది. బట్ ఇలాంటి చోట్లకు మేము చాలా అరుదుగా వస్తాం, అంటే ఎక్కువగా రాలేము. సో మీరు కూడా లైఫ్లో ఒక్కసారైనా ఈ భైరవకోనకు వచ్చి ఆ దేవుడిని దర్శించుకోవాలి. అలాగే వాటర్ ఫాల్లో ఆ వాటర్లు మీరు బాగా ఎంజాయ్ చేయాలి. అలాగే మీకు నచ్చినట్లయితే నా వీడియోని కూడా సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేసి షేర్ చేసి లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.